ఆర్ యూ? వెల్కమ్ టు ఆర్ఎస్ సినీ వైబ్. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 'ధురంధర్' మూవీ రివ్యూ విషయానికొస్తే ఈ మూవీ ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు ఇవన్నీ డీటెయిల్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు రివ్యూ ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ ఎక్సలెంట్ వెల్ రిటర్న్డ్ స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ డైరెక్టర్. ఈ మూవీ తీసిన డైరెక్టర్ ఆదిత్యధర్ గారు. ఫస్ట్ 'ఉరి' మూవీ తీశారు. అదైతే ప్రతి ఇండియన్ చూడాల్సిన మస్ట్ వాచ్ మూవీ. ఎవరైనా చూడకపోతే మాత్రం ఫస్ట్ అది చూసేయండి. 'ఉరి' తర్వాత వస్తున్న సెకండ్ మూవీ కాబట్టి దీని మీద ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యారు. ఆ క్యారెక్టర్స్, ఆ రైటింగ్స్, పాకిస్తాన్‌లో ఆ కరాచీ సెటప్, ఆ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇక సెకండ్ మాట్లాడుకోవాల్సింది అక్షయ్ ఖన్నా గారు. అక్షయ్ ఖన్నా గారు ఏందండి యాక్టింగు! అబ్బబ్బబ్బబ్బా! మామూలుగా చేయలేదు అక్షయ్ ఖన్నా. సినిమా అయిపోయిన తర్వాత కూడా మైండ్‌లో నుంచి ఆ క్యారెక్టర్ పోదు మీకు. ఇక థర్డ్ మాట్లాడుకోవాల్సింది హీరో 'రణ్వీర్ సింగ్'. ఇతను యాక్టింగ్ చేస్తున్నాడా లేకపోతే ఇక పాకిస్తాన్‌కి అక్కడికెళ్ళి ఒక పాకిస్తానీలా మారిపోయాడా అనిపిస్తది. మనకే డౌట్ వస్తది. అలా చేశాడు. కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడు. ఇక మాధవన్, సంజయ్ దత్, ఇక మన ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, రియల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని తీసిన మూవీ కాబట్టి మనకు 3.5 అవర్ అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. అక్షయ్ ఖన్నా, రణ్వీర్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, క్లైమాక్స్ ఇచ్చే ఇంపాక్ట్ ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ పెద్దగా ఏం లేవండి. ఏదో కొంతమంది ఫస్ట్ హాఫ్ 2 అవర్స్ లెంత్ అయింది అంటున్నారు కానీ మనకి పెద్దగా ఏం అనిపించదు స్టోరీలోకి వెళ్ళిపోతే. ఇంకోటి ఏంటంటే వైలెన్స్ని హైడ్ చేయకుండా రాగా చూపించారు కాబట్టి చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీతో చూడకపోవడం బెటర్. ఇక ఫైనల్ వర్డిక్ట్. మీకు ఒక మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ విత్ గ్రేట్ డార్క్ స్టోరీ టెల్లింగ్ చూడాలంటే మాత్రం హ్యాపీగా చూసేయండి. ఇది 'ధురంధర్' రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చూశాక